హాయ్ ఫ్రెండ్స్, మనం ఈనాటి వీడియోలో ముందు వీడియోలో జైన మతం గురించి చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు బౌద్ధ మతం గురించి తెలుసుకుందామండి. ఇది కూడా మనకు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన మతాల్లో పురాతన మతంగా కూడా చెప్పుకోవచ్చండి. ఇక ప్రపంచ చరిత్రలోనే దీనికి ఒక సముచిత స్థానం ఉంది. బౌద్ధ మత వ్యవస్థాపకుడు ఎవరంటే గౌతమ బుద్ధుడు అని చెప్పొచ్చండి. ఇప్పుడు మనం బుద్ధుని యొక్క చరిత్ర గురించి 6th క్లాస్ బుక్లో ఉంది, ఒకసారి చూద్దామండి. మనకు ఈయన గౌతమ బుద్ధుడు అండి. పేరు సిద్ధార్థుడు అని ముందు పేరు ఇతనకు. గౌతమ బుద్ధుని జననం క్రీస్తు పూర్వం 563 సంవత్సరం. జన్మస్థలం లుంబిని. గౌతమ బుద్ధుడి జన్మస్థలం, గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడంటే లుంబిని వనంలో జన్మించాడు. తల్లిదండ్రులు శుద్ధోదనుడు, మాయాదేవి అండి. ఇక గౌతమ బుద్ధుని జీవిత భాగస్వామి యశోధర, కుమారుడు రాహుల్. ఈయన గల బిరుదులు గౌతముడు, బుద్ధుడు అని చెప్పొచ్చండి. గౌతమ బుద్ధుడి మరణం క్రీస్తు పూర్వం 483 సంవత్సరం. ఇక ఇది వచ్చేసి బౌద్ధ మతం యొక్క చిహ్నం అండి. మనకు 6th క్లాస్లో గౌతమ బుద్ధుని గురించి ఏమిచ్చాడంటే, ఇందాక మనం లుంబిని వనంలో జన్మించాడని చెప్పుకున్నాం కదండి. ఈ లుంబిని వనం అనేది ఎక్కడ ఉందంటే నేపాల్లో ఉందని చెప్పొచ్చు. ఈయన మొదటి పేరు సిద్ధార్థుడు. ఈయనకు జ్ఞానోదయం తర్వాత బుద్ధుడయ్యాడు. ఎవరు? ఈయన గౌతమ బుద్ధుడు. ఈయన తండ్రి శుద్ధోదనుడు వచ్చేసి కపిలవస్తు పాలకుడు అండి. ఈయన తల్లి మాయాదేవి అని చెప్పుకున్నాము. సిద్ధార్థుడికి భార్య యశోధరతో వివాహం జరిగింది. వీళ్ళకు జన్మించినటువంటి కుమారుడే రాహుల్. ఒకరోజు ఏం జరిగిందంటే, సిద్ధార్థుడు అతను రాజ్యం నుంచి రాజ్య బయటి ప్రాంతాలకు వెళ్తూ ఉండగా ప్రయాణంలో ఆయనకు ఒక రోగి, ఒక వృద్ధుడు, ఒక సన్యాసి మరియు ఒక మృతదేహాన్ని చూశాడండి. అప్పుడు సిద్ధార్థుడు జీవితం యొక్క నిజమైన స్వభావాన్ని తెలుసుకున్నాడని చెప్పొచ్చండి. ఎందుకంటే ఒక మనిషి జీవిత ప్రయాణం అనేది ఒక రోగి, ఒక వృద్ధుడు, ఒక సన్యాసి మరియు మృతదేహంగా చివరకు మనిషి మృతదేహంగా మారిపోతాడు కదండి. ఆ జీవితం యొక్క సత్యాలను ఆయన తెలుసుకొని తన రాజ్యాన్ని మరియు కుటుంబాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోయాడు. సత్యం మరియు శాంతి కోసం పరిశోధించాడు. ఎవరు? గౌతమ బుద్ధుడు. కఠినమైన ధ్యానంలో కూర్చున్నాడు ఆయన. 6 సంవత్సరాల తర్వాత అతనికి జ్ఞానోదయం అయింది. ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే 6 సంవత్సరాల తర్వాత. మనకు వర్ధమాన మహావీరుడికి ఎన్ని సంవత్సరాలకు అయిందండి? 12 సంవత్సరాలకు. అక్కడ 12 సంవత్సరాలు, ఇక్కడ 6 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి. ఇలా మనకు బుద్ధుడు జ్ఞానోదయం పొందిన చెట్టుకు బోధి వృక్షం అని పేరండి. మనకు బుద్ధుడు ఎక్కడ స్వర్గస్థుడయ్యాడు అంటే ఉత్తరప్రదేశ్లోని కుషినగర్లో సిద్ధార్థుడు స్వర్గస్థుడైనాడు అని చెప్పుకోవచ్చు. ఇక మనకు బుద్ధుని ప్రకారం మోక్షం సాధించడం అంటే ఏంటి అంటే జీవిత పరమార్థం. మోక్షం సాధించడం అనేది మానవ జీవితం యొక్క పరమార్థం అని ఈయన చెప్తారు. మోక్షాన్ని బలుల ద్వారా, అంటే జంతు బలులండి, బలుల ద్వారా లేదా ప్రార్థనల ద్వారా సాధించలేము. మధ్య మార్గం, రెండింటికి మధ్యలో ఉన్నటువంటి మార్గమైన అష్టాంగ మార్గం అనుసరించడం ద్వారా మోక్షం సాధించవచ్చు అని తెలిపిన వ్యక్తి గౌతముడు. అహింస మరియు తాత్విక ఉపన్యాసాల సమాహారం. అహింస సిద్ధాంతాలపై బౌద్ధమతం ఆధారపడిందండి. మనకు బౌద్ధమత పవిత్ర గ్రంథాలను ఏమంటారంటే త్రిపీఠకాలు. అక్కడ జైన మతం యొక్క పవిత్ర గ్రంథాలను ఏమని చెప్పుకున్నాము? అంగాలు అని చెప్పుకున్నాము. ఈ త్రిపీఠకాలు అనేవి బుద్ధుని యొక్క జీవితం, బోధనలు మరియు తాత్విక ఉపన్యాసాల సమాహారం. అంటే బౌద్ధమత పవిత్ర గ్రంథాల్లో బుద్ధుని జీవితం గురించి ఉందండి. అలాగే ఆయన ప్రజలకు చేసినటువంటి బోధనలు మరియు తాత్విక ఉపన్యాసాల గురించి త్రిపిటకాల్లో ఉంది అని చెప్పచ్చు. గౌతమ బుద్ధుని బోధనలను ఆర్య సత్యాలు అంటారు. ఇప్పుడు ఆర్య సత్యాలు అంటే చూద్దాం. 4 ఆర్య సత్యాలు చెప్పాడండి గౌతమ బుద్ధుడు. ఒకటి, ప్రపంచం దుఃఖమయం. ప్రపంచమంతా దుఃఖమయం. ఎందుకు దుఃఖమయంగా మారిపోయిందంటే కోరికల వల్ల కలుగుతుంది దుఃఖం. కోరికలను త్యజించడం ద్వారా మోక్షం పొందవచ్చు. అష్టాంగ మార్గాన్ని పాటించడం ద్వారా కూడా మోక్షాన్ని సులభంగా పొందవచ్చు అని మనకు బుద్ధుడు 4 ఆర్య సూత్రాలను చెప్పాడండి.
మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్లో బుద్ధుని గురించి జీవిత చరిత్ర ఏముందంటే, ప్రపంచ గొప్ప గురువులలో ఒకరైన గౌతమ బుద్ధుడు బౌద్ధమత స్థాపకుడు. కొంతమంది బుద్ధుడిని ఏమని పిలుస్తారంటే ఆసియా జ్యోతి అని పిలుస్తారంటండి. మరికొంతమంది అయితే ప్రపంచ జ్యోతిగా అభివర్ణిస్తారు. మనకు ఆసియా జ్యోతి, ప్రపంచ జ్యోతిగా బిరుదులు పొందిన వారు ఎవరని ఇవ్వచ్చు ఇక్కడ. గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుని తండ్రి శుద్ధోదనుడు. ఈయన శాక్య రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి. శాక్యుల రాజధాని వచ్చేసి కపిలవస్తు. బుద్ధుని తల్లి మాయాదేవి, కోలియా తెగకు చెందింది. ఈ మాయాదేవి అనే ఆవిడ ఏ తెగకు చెందిందంటే కోలియా తెగకు చెందినది. బుద్ధుడు క్రీస్తుపూర్వం 563లో కపిలవస్తుకు సమీపంలోని లుంబిని వనంలో జన్మించాడు. ప్రస్తుతం లుంబిని వనం ఎక్కడుందంటే నేపాల్లో ఉందని చెప్పుకున్నాం. ఇతను అసలు పేరు సిద్ధార్థుడు. పుట్టిన 7వ రోజునే తల్లిని కోల్పోయాడు. సవతి తల్లి మహాప్రజాపతి గౌతమి సిద్ధార్థుని అపురూపంగా పెంచింది. సిద్ధార్థుడు ఇక్కడ సిద్ధార్థుడు చిన్న వయసులోనే అన్ని కళల్లో శిక్షణ పొందాడండి. శిక్షణ పొంది సాటి యువరాజుల్లో గుర్తింపుగా పొందాడు. ఎందుకంటే ఈయన తండ్రి శుద్ధోదనుడు శాక్య రాజవంశానికి చెందినటువంటి ఒక జనపదం ఉంది కదండి. మనకు జనపదాలకు చెందినటువంటి ఒక రాజు, అంటే రాజకుమారుడు యువరాజు అవుతాడు కదా. యువరాజు కూడా అన్ని కళల్లో శిక్షణ పొందినటువంటి వ్యక్తి. చిన్నతనం నుంచే అతనిలో జీవకారుణ్యం, అంటే జీవుల పట్ల జాలి, దయ, మానవతా దృక్పథం, ఆధ్యాత్మిక చింతన, విమర్శనాత్మక దృక్పథం అనేవి చిన్నతనం నుండే బుద్ధునిలో పెంపొందాయి అని చెప్పచ్చు. ఇక 19వ ఏట అంటే బుద్ధునికి 19 సంవత్సరాలు వచ్చిన తర్వాత గౌతమునికి యశోధరతో వివాహం జరిగింది. ఈయన వివాహం ఎన్ని సంవత్సరాలు జరిగిందంటే 19 సంవత్సరాలకు. వీళ్ళకి జన్మించిన కుమారుడే మనకు రాహుడు అని చెప్పచ్చు. రాజాంతఃపుర సుఖభోగాలను గౌతమునికి ఎటువంటి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ఒక రాజ్యంలో ఒక రాజు విలాసవంతమైన జీవితం, ఆ సుఖభోగాలన్నీ గౌతమునికి ఎటువంటి తృప్తిని అందించలేకపోయాయని చెప్పచ్చు. ఒకరోజు కపిలవస్తు నగరంలో యాదృచ్ఛికంగా, అంటే అనుకోకుండా నగరం బయటికి వచ్చాడు గౌతమ బుద్ధుడు. ఈయన వచ్చిన తర్వాత వృద్ధుణ్ణి, వ్యాధిగ్రస్తుని, మృతదేహాన్ని, సన్యాసిని చూసి అతని మనసు కదిలించింది. అంటే మనసు కకావికలమైపోయింది. ఎందుకంటే ఒక వ్యాధిగ్రస్తుని చూశాడు, ఒక వృద్ధుని చూశాడు, ఒక సన్యాసిని చూశాడు, ఒక మృతదేహాన్ని చూశాడు. అంటే మానవ జీవితం కూడా అంతే కదా అనుకున్నాడు. అంటే మనిషి మొదట వ్యాధిగ్రస్తుడిగా మారి తర్వాత వృద్ధుడైపోయి చివరకు కుటుంబ సంసారాలన్నీ వదిలేసి సన్యాసిగా మారి చివరకు మృతదేహంగా మారిపోతాడు కదా. అంటే మనిషి జీవితం ఇంతే కదా అని ఆయన మనసు కకావికలంగా మారిపోయిందని చెప్పొచ్చు. అప్పుడే తన 29వ ఏట బుద్ధుడు ఏం చేశాడంటే ఇంటిని విడిచి వెళ్ళాడు. దీన్నే మహాభినిష్క్రమణం అంటారు. ఇక మనకు బిట్టు వచ్చే అవకాశం ఉందండి. మహాభినిష్క్రమణం అనగా బుద్ధుడు ఇంటిని విడిచి వెళ్ళుట అని చెప్పచ్చు. సన్యాసిగా మారిన తర్వాత సిద్ధార్థుడు బ్రాహ్మణ గురువైన రుద్రాలి రామపుత్ర వద్ద సకల శాస్త్రాలు, వేదాంతం నేర్చుకున్నాడు. అయితే ఇవి అతని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయాయి. అంటే బుద్ధుని మనసులో ఉన్నటువంటి తెలుసుకోవాలన్నటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయాయి. ఏవి? శాస్త్రాలు, వేదాంతం. తర్వాత రాజగుహలకు చేరుకొని కఠిన తపస్సు ఆచరించినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. గౌతమ బుద్ధుడు కఠినమైన తపస్సు ఆచరించినటువంటి ప్రాంతం ఏదంటే రాజగృహ అని చెప్పొచ్చండి. ఈ విధంగా 6 సంవత్సరాల పాటు సంచార జీవితం అంటే తిరుగుతూ వెళ్తూ జీవనాన్ని గడుపుతూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచరిస్తూ ఉండడమే సంచార జీవితం. ఇలా ఆయన 6 సంవత్సరాలు ఇలా సంచార జీవితం గడిపాడు. చివరకు గయ వద్ద అశ్వత్థ వృక్ష ఛాయల్లో, రావి చెట్టు యొక్క వృక్ష ఛాయల్లో 40 రోజులు ధ్యానం చేశాడండి. తర్వాత అతనికి జ్ఞానోదయమైంది. దీన్నే సంబోధి అంటారు. అప్పటి నుంచి గౌతముడు బుద్ధుడయ్యాడు అని చెప్పచ్చు. ఇక్కడ మనకు బిట్టు వచ్చే అవకాశం ఉందండి. గౌతమ బుద్ధుడు
అశ్వత్థ వృక్ష చెట్టు కింద ఎన్ని రోజులు ధ్యానం చేశాడు అంటే 40 రోజులు ధ్యానం చేశాడు. ఇక్కడ సంబోధి అనగా ఏమిటని బిట్టొచ్చే అవకాశం ఉందండి. సంబోధి అంటే ఏం లేదు, గౌతమ బుద్ధుడు జ్ఞానోదయమైన దాన్నే సంబోధి అంటారు. అప్పటి నుంచి గౌతముడు బుద్ధుడు అయ్యాడు అని చెప్పచ్చు. బుద్ధుడు ప్రప్రథమంగా అంటే ఆయన జ్ఞానోదయం పొందిన తర్వాత ప్రప్రథమంగా వారణాసి చేరుకొని అక్కడ సారనాథ్లోని మృగదావనంలో, ఇది వచ్చేసి ఒక జింకల పార్క్ అండి. మృగదావనం అనేది జింకల పార్క్. ఈ మృగదావనంలో పూర్వ సహచరులైన, అంటే ఈయన అనుచరులు ఉన్నారు కదా, అనుచరులు ముందు ఉన్నవారు పూర్వ సహచరులైన 5 బ్రాహ్మణులకు ప్రబోధ చేశాడు. దీన్ని ధర్మచక్ర ప్రవర్తనం అంటారు. ఎంతమంది శిష్యులకు అండి? 5 శిష్యులకు. వీళ్ళు ఎవరంటే బ్రాహ్మణులు. ఇక్కడ మనము ధర్మచక్ర ప్రవర్తన చెప్పుకున్నాం కదండి, కానీ ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడింది, ధర్మచక్ర పరివర్తనం అవుతుంది. బుద్ధుడు ఎంతమంది శిష్యులకు ధర్మచక్ర పరివర్తనం చేశాడు, ప్రబోధ చేశాడు అంటే 5 బ్రాహ్మణులకు ప్రబోధ చేశాడు. ఎక్కడ చేశాడు అంటే సారనాథ్లోని మృగదావనంలో అని చెప్పొచ్చండి. అప్పటి నుంచి అంటే ధర్మచక్ర పరివర్తనం చేసినప్పటి నుంచి 45 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఎటువంటి విరామం లేకుండా దేశమంతా సంచరిస్తూ బౌద్ధ ధర్మాన్ని ప్రబోధించాడు. తన 80వ సంవత్సరంలో వైశాఖ పూర్ణమి రోజున క్రీస్తుపూర్వం 483లో కుషినగరంలో నిర్యాణం చెందాడు. ఎక్కడ? కుషినగరంలో నిర్యాణం చెందడం అంటే కీర్తిశేషులవ్వడం, పరమపదించడం అని చెప్పొచ్చండి. ఇక్కడ మనకు బిట్లు ఎక్కడ ఏం బిట్ వస్తుందో చూద్దామండి ఒకసారి. బుద్ధుడు ప్రప్రథమంగా 5 శిష్యులకు జ్ఞాన ప్రబోధ చేశాడు. దాన్ని ఏమంటారంటే ధర్మచక్ర పరివర్తనం. ఎంతమంది శిష్యులకు అంటే 5 శిష్యులకు. ఇక ఎక్కడ నిర్యాణం చెందాడంటే తన 80వ సంవత్సరంలో వైశాఖ పూర్ణమి రోజున క్రీస్తుపూర్వం 483లో కుషినగరంలో నిర్యాణం చెందాడు అని చెప్పొచ్చండి. ఇప్పుడు మనము బుద్ధుని యొక్క బోధన గురించి తెలుసుకుందాం. బుద్ధుడు స్థాపించిన మతం ఆధ్యాత్మిక సాధనకు సంపూర్ణమైనది. బౌద్ధ మతం ప్రకారం ఈ ప్రపంచం కార్యకారణ సంబంధమైనది. అంటే ఏ కారణం లేనిదే ప్రపంచం నడవడం లేదు. ప్రతి ఒక్క అంశము జరుగుతున్నదంతా ఒక కార్యాన్ని సాధించడానికే, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది, కారకారకమైనది అని చెప్పొచ్చండి ఇక్కడ. అనగా ప్రతి సంఘటన ఏదో ఒక కారణం వల్లనే జరుగుతున్నది. ఇట్టి కార్య సంబంధమైన ప్రపంచమే సత్యమని భావించినప్పుడు మానవునికి జీవితంపై కలుగు తృష్ణ అంటే కోరిక పునర్జన్మకు కారణమవుతుంది. అంటే పునర్జన్మ ఎలా కలుగుతుందంటే మానవుడి యొక్క కార్యకారణ సంబంధం వల్లనే జరుగుతుంది. ఏదో ఒక కారణం ఉండడం వల్లనే మనిషికి పునర్జన్మ అనేది సంభవిస్తూ ఉంది అని చెప్పొచ్చండి. అసలు మానవ జన్మే దుఃఖభరితంగాను మౌఖికంగా కోరికలే దుఃఖానికి కారణమవుతున్నాయి. ఇక్కడ మౌలికంగా కాదండి, మౌఖికంగా అని చెప్పొచ్చండి. కోరికలు దుఃఖానికి కారణమవుతున్నాయని చెప్పినాడు మనకు బుద్ధుడు. కాబట్టి దుఃఖమును అంతం చేయవలెనన్న ఈ ప్రపంచం అశాశ్వతమని గ్రహించాలి. మనము ఈ ప్రపంచమే శాశ్వతం కాదు, అందులో మనిషి జీవితం కూడా శాశ్వతం కాదు అని గ్రహించాలి. ఈ ప్రపంచం అశాశ్వతమని తెలుసుకునేందుకు బుద్ధుడు 4 ఆర్య సూత్రాలను ప్రబోధించాడు. అలాంటి మనం 6th క్లాస్ బుక్లో చెప్పుకున్నామండి. ప్రపంచంతో దుఃఖమయం, దుఃఖానికి కోరికలే కారణం, కోరికలు నిరోధిస్తే దుఃఖం నశిస్తుంది, దానికి ఉన్నటువంటి మార్గమే అష్టాంగ మార్గం అని చెప్పుకున్నామండి. ఈ అష్టాంగ మార్గాన్ని పాటించడం ద్వారా మోక్షాన్ని సులభంగా పొందవచ్చు అని చెప్పుకున్నాం. అజ్ఞానం దుఃఖానికి కారణమని బుద్ధుడు ప్రబోధించాడు. అజ్ఞాన నిర్మూలనకు 8 నీతి సూత్రాలను ప్రతిపాదించాడు. గౌతమ బుద్ధుడు అజ్ఞాన నిర్మూలనకు 8 సూత్రాలను ప్రతిపాదించాడు. వాటిని అష్టాంగ మార్గం అని అంటారు. ఇవేంటి 8 సూత్రాలు చూద్దామండి. సరైన వాక్కు, సరైన క్రియ, సరైన జీవనం, సరైన శ్రమ, సరైన ఆలోచన, సరైన ధ్యానం, సరైన నిశ్చయం, సరైన దృష్టి. 8 సరిపోయినాయి కదండి. ఇవి అష్టాంగ మార్గాన్ని అనుసరిస్తే అవిద్య నశిస్తుంది. అంటే పునర్జన్మకు కారణమనే ఆ నమ్మకం అనేది నశిస్తుంది అని చెప్పొచ్చండి ఇక్కడ. అప్పుడు ఆ వ్యక్తికి నిర్యాణం సిద్ధిస్తుంది. నిర్యాణం అంటే అనంతం, అమృతం అయిన మానసిక
ప్రశాంత స్థితి. అంటే మామూలుగా మనం నిర్యాణం అంటే ఏమంటామంటే మరణించారని చెప్తాం. కానీ అసలు నిర్యాణం అంటే దాని అర్థం ఏంటంటే అనంతం, అమృతమైన మానసిక ప్రశాంత స్థితినే నిర్యాణం అంటారని చెప్పొచ్చండి. అంటే ఆనాడు మతం పేరిట, అంటే మనకు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో మతం పేరిట జరుగుతున్న జీవహింసను బుద్ధుడు ఖండించాడండి. కుల వ్యవస్థ సృష్టించే అసమానతలను కూడా నిరసించాడైనా భగవంతుని ఆత్మ ఉనికిని గుర్తించలేదు. కాబట్టి భారతీయ మతాల చరిత్రలో బౌద్ధం విప్లవాత్మకమైన మతంగా గుర్తించబడిందని చెప్పచ్చు. వేదాలను, వైదిక కర్మకాండలను వీటిని నిర్వహించే పురోహిత వర్గాన్ని బుద్ధుడు ఖండించాడు. పురోహిత వర్గాన్ని ఖండించింది ఎవరంటే బుద్ధుడు అని చెప్పచ్చండి. ఇక్కడ సులభంగా అర్థం చేసుకోగల నీతి సూత్రాలతో, హేతు దృక్పథంతో కూడుకున్న బౌద్ధం అశేష ప్రజాదరణ పొందింది. చాలామంది జనాలు ఆదరించారండి బౌద్ధ మతాన్ని. నైతిక విలువలకు ప్రాముఖ్యాన్ని ఇచ్చి మానవ ప్రవర్తనను క్రమబద్ధం చేసే నియమావళిని బౌద్ధం ప్రబోధించింది. అంటే నైతిక విలువలు ప్రజల్లో నైతిక విలువలు ఇముడేలా, నైతిక విలువలకు ప్రాముఖ్యాన్ని ఇచ్చేలా మానవ ప్రవర్తనను ఒక క్రమబద్ధమైన రీతిలో తీసుకెళ్లేటువంటి నియమావళిని, కొన్ని రూల్స్ను బౌద్ధం ప్రబోధించింది. ఇక బౌద్ధమత సాహిత్యం గురించి తెలుసుకుందామండి. బౌద్ధమతం పాలీ భాషను సుసంపన్నం చేసింది. బౌద్ధ సాహిత్యాన్ని 2 రకాలు వర్గీకరించవచ్చండి. అది హీనయాన సాహిత్యం, మహాయాన సాహిత్యం. హీనయాన సాహిత్యంని మళ్ళీ తిరిగి 3 రకాలుగా వర్గీకరించారు. అదేంటంటే బుద్ధుని కాలం నుంచి రూపుదిద్దుకున్న అసలు బౌద్ధ సాహిత్యం, అంటే మొట్టమొదట బుద్ధుడు ప్రబోధించిన సాహిత్యము బౌద్ధ సాహిత్యం. ఇది మొదటిది. హీనయాన సాహిత్యంలో మొదటి రకం. త్రిపీఠకాలు, ఇవి పాలీ భాషలో రచించబడినవి. ఇక ఇందులో మనకు పీఠకాలు ఉన్నాయండి. సుత్త పీఠకం, వినయ పీఠకం, అభిధమ్మ పీఠకం. సుత్త పీఠకం అంటే ఏంటంటే ఇందులో కేవలం బుద్ధుని బోధనలు ఉంటాయి. అంటే బుద్ధుడు ప్రజలకు చేసిన బోధన ఉండేది సుత్త పీఠకం అండి. వినయ పీఠకం వచ్చేసి సంఘ నిర్మాణం, నియమ నిబంధనలు ఉంటాయి. అంటే బౌద్ధమతంలో పాటించవలసిన నియమ నిబంధనలు, రూల్స్, ఆ బౌద్ధమత నిర్మాణం జరిగినటువంటిది, ఇవన్నీ వినయ పీఠకంలో ఉంటాయండి. మనకి ఈ వినయ పీఠకాన్ని రచించింది ఎవరంటే ఉపాలి. అలాగే సుత్త పీఠకాన్ని ఆనందుడు, వీళ్ళు కూడా శిష్యులండి. ఇక అభిధమ్మ పీఠకం, దీంట్లో అధిభౌతికత, మనోవిజ్ఞాన శాస్త్రం, అంటే ప్రజల యొక్క జ్ఞానానికి సంబంధించినవి అభిధమ్మ పీఠకంలో ఉంటాయండి. దీన్ని రచించింది మొగలి పుత్తతిస్స. ఇక రెండవ రకం వచ్చేసి పాక్షిక బౌద్ధ సాహిత్యం అండి. మనం హీనయాన సాహిత్యంలో 3 రకాలు చెప్పుకున్నాం కదండి. ఒకటి బుద్ధుని కాలం నుంచి రూపుదిద్దుకున్న బౌద్ధ సాహిత్యం, 2 పాక్షిక బౌద్ధ సాహిత్యం. మిలింద పన్హా, ఈయన వచ్చేసి గ్రీకు చక్రవర్తి మీనాండర్కు బౌద్ధ సన్యాసి నాగసేనుడికి మధ్య బౌద్ధం గురించిన జరిగిన చర్చలదే పాక్షిక బౌద్ధ సాహిత్యం అండి, మిలింద పన్హా. ఇక మూడోది శ్రీలంకలో వ్యాప్తి చెందినటువంటి బౌద్ధ సాహిత్యం. బౌద్ధ సాహిత్యం యొక్క రచనలు దీపవంశ, మహావంశ, చూడవంశ గురించి మనకు 3వ భాగంలో ఉంది. ఇక మహాయాన సాహిత్యం గురించి చూస్తే మహాయానులకు వైపుల్య సూత్రాలు పవిత్ర గ్రంథం. మహాయానుల పవిత్ర గ్రంథాలు ఏంటంటే వైపుల్య సూత్రాలు అని చెప్పొచ్చండి. వీటిలో ఆచార్య నాగార్జునచే రచించిన సుధర్మ పుండరీకం, మాధ్యమిక, శూన్యవాదం ముఖ్యమైనవి. ఇక్కడ ఆచార్య నాగార్జున రచనల గురించి అండి ఇవి. ఆచార్య నాగార్జున రచనలు ఏవంటే సుధర్మ పుండరీక, మాధ్యమిక, శూన్యవాదం. మహాయానులకు పవిత్ర గ్రంథం ఏదంటే వైపుల్య సూత్రాలు. ఆచార్య నాగార్జునను మన భారతదేశపు మార్టిన్ లూథర్గా వ్యవహరిస్తారండి. ఇండియన్ మార్టిన్ లూథర్ అని ఎవరిని అంటారంటే ఆచార్య నాగార్జున. అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పెట్టండి, ఇది గ్రూప్స్లో వస్తుంది, మన డిఎస్సిలో, టెట్లో చాలా వాటిలో వచ్చి పెట్టండి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చి పెట్టండి. మహాయానానికి తనే ప్రవక్త. అంటే మహాయానం యొక్క అధ్యక్షుడు, ప్రవక్త ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. ప్రజ్ఞా పారమిత, మాధ్యమిక కారిక, సుహృలేఖలు నాగార్జునుని ఇతర రచనలు. ఇందాక మనము ఆచార్య నాగార్జున రచనలు చెప్పుకున్నామండి ఆల్రెడీ. ఏంటంటే సుధర్మ పుండరీక, మాధ్యమిక, శూన్యవాదం, ఇవి ప్రధానమైనవి, ముఖ్యమైనవి ఆచార్య నాగార్జున రచనల్లో. ఇక సామాన్య రచనలు వచ్చేసి ప్రజ్ఞాపారమిత, మాధ్యమిక కారిక, సుహృలేఖలు అని చెప్పొచ్చండి.
నాగార్జునుడి అంటే మన ఆచార్య నాగార్జునుని శూన్యవాదం శంకరాచార్యుని వేదాంత తత్వానికి స్ఫూర్తిగా చెబుతారు. మనకు ఆది శంకరాచార్యులు ఉన్నారు కదండి, ఆయన యొక్క వేదాంత తత్వానికి స్ఫూర్తిగా చెప్పేది ఏదంటే ఆచార్య నాగార్జునుని శూన్యవాదం చెప్పచ్చండి. ఇంతటితో మనకు బౌద్ధ మతంలో బుద్ధుని గురించినటువంటిది బుద్ధుని గురించినటువంటి జన్మస్థలం, తల్లిదండ్రులు, బౌద్ధ సాహిత్యం అన్నీ చెప్పుకున్నామండి. మనం నెక్స్ట్ వీడియోలో భారతీయ సంస్కృతికి బౌద్ధ మతం చేసినటువంటి సేవ గురించి చెప్పుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.